సో మీరు చెప్పండి గాయత్రి గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు తెలుగు అమ్మాయిలానే కనిపిస్తున్నారు, మరి తెలంగాణ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి? నేను తెలుగు అమ్మాయినే, బట్ తెలంగాణ అమ్మాయి కాదు. ప్రాపర్ ఇస్ రాయలసీమ, అనంతపూర్, బట్ ఐమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో నా క్యారెక్టర్ ఇందులో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడే. సో నా క్యారెక్టర్ ఇందులో చాలా సింపుల్ విలేజ్ ఉమెన్ క్యారెక్టర్, కాకపోతే చాలా లేయర్స్ ఉన్నాయి జ్యోతి క్యారెక్టర్కి. సో జ్యోతి ఏంటంటే ఏ విషయమైనా టక్కుమని వెళ్ళి మాట్లాడి గొడవపడి సాధించుకుని వచ్చే అమ్మాయి కాదు. చాలా విషయాలు తన మనసులోనే దాచుకుంటుంది. అండ్ చాలామంది అమ్మాయిలు రిలేట్ అవుతారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి ఎన్నో విషయాలు చెప్పాలని ఉంటుంది, కానీ చాలాసార్లు చెప్పలేకపోతాం. వీ కీప్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్. సో ఆ లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ప్రతిదీ కూడా తన కళ్ళతోనే చూపిస్తుంది. మల్లేష్ మీద ప్రేమ కళ్ళతోనే చూపిస్తుంది. ఇఫ్ షీఈ్ అప్సెట్ విత్ హిమ్ ఆల్సో కళ్ళతోనే చూపిస్తుంది. గొడవ పడదు తను ఎప్పుడు కూడా. సో అలాంటి ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉన్న అమ్మాయి రోల్ నేను ప్లే చేస్తున్నాను. అండ్ మల్లేష్ లైఫ్లో చాలా కీ రోల్ కూడా ప్లే చేస్తాను. కీ రోల్ అంట. అండ్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇట్స్ యువర్ డెబ్యూట్. హౌ డిడ్ యూ పుల్ ఆఫ్ ద క్యారెక్టర్ దెన్? ఐ థింక్ నా క్లాసికల్ డాన్సింగ్ ట్రైనింగ్ నాకు చాలా హెల్ప్ అయిందండి దీనికి. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ డాన్సింగ్. ఐ థింక్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2 or 3 ఐవ్ బీన్ డాన్సింగ్. సో డాన్స్లో బేసికలీ మనకు నవరస ఎలాగైతే మనకు ఐడియా ఉంటుంది, ఆల్రెడీ 9 types ఆఫ్ ఎమోషన్స్. సో ప్రతి లేయర్, ప్రతి ఎమోషన్ని కూడా ఈజీగా అర్థం చేసుకునే కెపాసిటీ నాకు అక్కడి నుంచే వచ్చింది. అండ్ ఒక రోల్ నుంచి ఇంకొక రోల్కి మనం ట్రాన్సిషన్ అవుతూ వెళ్తాం డాన్స్ చేసేటప్పుడు. నేను ఒక కృష్ణ, రాధ, శివ, పార్వతి, ఎవ్రీథింగ్ ఐ ప్లే ఇన్ వన్ సింగిల్ పర్ఫార్మెన్స్. ఐ డూ దాట్. సో మాకు బ్యూటిఫుల్, ఐమ్ సారీ ఐమ్ మీటింగ్ టైమ్, ఐ వాంట్ సే దిస్ బికాజ్ ఒక బ్యూటిఫుల్ తరంగం ఉంటుంది మాకు, గోవర్ధన గిరిధారి అని. సో అందులో ఐ ప్లే యశోద. I play baby Krishna who is trying to steal the Makhan. And I also play Gopika. And I play adolescent Krishna, tanu Gopikala battalu dongalinche episode. Then I play Krishna who lives Govardhana Giridhari, who is a savior. So ఒకే మనిషిలో మనం లేయర్స్ చూస్తాం కదా, యాజ్ అ కిడ్, యాజ్ అ అడాలసెంట్ అండ్ యాజ్ ఆల్సో అ సేవియర్. సో ఇవన్నీ కూడా మనకు అర్థం చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్ని మనం ఫస్ట్ మనలోకి ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. తెలుసు. సో ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి నాకు ఈజీగా అర్థం చేసుకునే శక్తి నాకు దొరికింది క్లాసికల్ డాన్స్ నుంచి. మీరు ఎందుకు కృష్ణుడి ఫ్యాన్? ఎందుకు రాముడు ఉన్నారు, ఎందుకు అంటే నాకు స్పెసిఫిక్ గా మీరు ఆపి మరి నేను కృష్ణుడికి ఫ్యాన్ అని చెప్పారు అంటే ఏదో ఉంది. ఎందుకు? అవునా? ఓకే, ఇప్పుడు కృష్ణుడి గురించి వెళ్తుంది, మాట్లాడదాం. ఏం నచ్చింది ఏముంటుంది అని.